వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పుష్కర భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో గత 12 రోజులుగా పుష్కరాలకు వెళ్లి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మహా అన్నదాన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. కాగా నేడు చివరి రోజు కావడంతో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పుష్కర భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లే భక్తులకు సౌకర్యార్థం వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 12 రోజులుగా సుమారు 30,000 మంది భక్తులకు అన్న ప్రసాదాలను అందించడం జరిగిందన్నారు. ఈ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందికి, సింగరేణి యాజమాన్యానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, ఆర్యవైశ్య సంఘానికి, కమలాపూర్ గ్రామ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరంలో త్రివేణి సంఘంలో సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న సందర్భంలో పుష్కరాలకు పోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూపాలపల్లి కమలాపూర్ క్రాసింగ్ వద్ద 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు రద్దీని బట్టి ప్రతిరోజు 2,000 నుంచి 3,000 వరకు, నిన్ననైతే 3,000, 3,500 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. ఆ యొక్క సరస్వతి పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నడూ లేని విధంగా ఘాట్లు ఏర్పాటు చేసి సరస్వతి అమ్మవారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసి ప్రారంభించి ఘాట్లు కానీ, రోడ్ల సౌకర్యం కానీ, మంచినీటి వసతి కానీ, రవాణా సౌకర్యం కూడా మెరుగుపరిచి భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటానికి దాతల సహకారంతో ఈరోజు మా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టౌన్ కమిటీ కానీ, అదేవిధంగా ఇంకా కౌన్సిలర్సు, మాజీ కౌన్సిలర్సు అనేక మంది, ముఖ్యంగా కమలాపూర్ గ్రామ కమిటీ సంతోష్ కానీ వాళ్ళందరి సహకారంతో, మున్సిపల్ అదేవిధంగా సింగరేణి సహకారంతో, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఈడ నిర్వహించడం జరిగింది. కానీ ఇంత చక్కటి భోజనాన్ని మేము వడ్డించి మాకు పెట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, దీనికి సహకరించిన వారికి అని చెప్పడం చాలా ఆనందాన్ని, మాకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా సంతృప్తిని ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు ఇక్కడ ఈ భోజన వసతికి సహకరించినటువంటి, సేవ చేసినటువంటి, సహకరించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీన్ని ఒక ఫారెస్ట్ అధికారులు కూడా స్థలం కొరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమంకి మేము సహకరిస్తామని చెప్పడం, అదేవిధంగా ఇక్కడ షెడ్ కూడా వేయడం, బోర్ లేకపోతే బోర్ కూడా ఫ్లషింగ్ తీసేసి మోటార్ పెట్టి మంచినీటి కొరకు ఈ యొక్క 15వ తారీఖు నుంచి నేటి వరకు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.